2000 ఏళ్లుగా ఒక ఊరిని వణికిస్తున్న ఒక భయంకరమైన రాక్షసుడు. వాడి బారినుంచి ఒక కుర్రాడు ఆ ఊరిని ఎలా కాపాడాడు? మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రొడ్యూస్ చేసిన హారర్ కామెడీ సినిమా రాకాస ఈరోజే రిలీజ్ అయింది. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన సినీ లోకం ఎక్స్. సంగీత్ శోభన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్గా, మానస శర్మ డైరెక్షన్లో వచ్చిన రాకాస సినిమా ఎలా ఉందో సూటిగా సుత్తి లేకుండా చూసేద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, రాకావరం అనే ఒక పల్లెటూరిలో 2000 ఏళ్లుగా ఒక రాక్షసుడి భయం ఉంటుంది. వాడు సిగ్నల్ ఇచ్చినప్పుడల్లా ఒక మనిషిని ఖచ్చితంగా బలి ఇవ్వాలి, లేదంటే ఆ ఊరు మొత్తం నాశనమైపోతుంది. అయితే యుఎస్ నుంచి వచ్చిన మన హీరో వీరబాబు తెలియక ఆ రాక్షసుడి ఏరియాలోకి వెళతాడు. ఆ తర్వాత ఏమైంది? ఆ రాక్షసుడి చేతిలో హీరో బలి అయ్యాడా, లేక ప్రాణాలతో బయటపడ్డాడా? అసలు ఆ రాక్షసుడు ఊరి జనాలను ఎందుకు టార్గెట్ చేశాడు అనేది మిగతా కథ. సినిమాలో ప్లస్ పాయింట్స్ చూసుకుంటే, హీరోగా సంగీత్ శోభన్కి ఇది ఫస్ట్ సినిమా. తన కామెడీ టైమింగ్తో స్క్రీన్ మీద ఉన్నంతసేపు భలే నవ్వించాడు. ఇక ఫస్ట్ హాఫ్లో గెటప్ శ్రీను, సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ తమ కామెడీతో అదరగొట్టారు. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ క్యూరియాసిటీ పెంచుతాయి. డైరెక్టర్ హారర్ అండ్ కామెడీని బాగా బ్యాలెన్స్ చేసింది. అనుదీప్ దేవ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. మరి మైనస్ పాయింట్స్ ఏంటంటే, కథ కొంచెం రొటీన్గా, ముందే ఏమవుతుందో తెలిసేలా ఉంటుంది. లాజిక్స్ వెతికితే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కాస్త సాగదీసినట్లు అనిపిస్తాయి. అలాగే మధ్యలో వచ్చే సాంగ్స్ కథ స్పీడ్ని బ్రేక్ చేస్తాయి. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఇదొక మంచి టైంపాస్ హారర్ కామెడీ సినిమా. మరి పెట్టిన డబ్బులకు న్యాయం చేస్తుందా అంటే ఖచ్చితంగా అవును అని చెప్పాలి. లాజిక్స్ పక్కన పెట్టి కేవలం నవ్వుకోవడానికి వెళితే ఇది ఫుల్ వాల్యూ ఫర్ మనీ మూవీ. మంచి కామెడీతో మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. కాబట్టి ఓటీటీ వరకు వెయిట్ చేయకుండా ఈ వీకెండ్ హ్యాపీగా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయొచ్చు. మరి మీరు ఈ రాకాస సినిమా చూసారా? మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మన సినీలోకం ఎక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం.